22,205.34 కోట్ల మేర బడ్జెట్ ను సమర్పించి అందులో 2,34,140.14 కోట్ల రెవెన్యూ రాబడి ద్వారా సాధిస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ స్థాయి రాబడి సాధించడమే అసలు సవాల్. సార్ వినండి చంద్రబాబు నాయుడు గారు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,17,976.53 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేశారు. సవరించిన అంచనాల్లో అది 1,96,903.53 కోట్లకే పరిమితం చేశారు. జనవరి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల రెవెన్యూ రాబడి అని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఏంటి? మీ ఈనాడు పేపరే మీ గురించి ఈ రకమైన రాతలు రాసే పరిస్థితి ఉంటే మీ ప్రభుత్వం గురించి అంటే మీరు చెప్పేటువంటి అన్ని లెక్కలు కూడా కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు, మైక్లో మాట్లాడేది. మీరు అసెంబ్లీలో కాగితం మీద సమర్పించేది ఒకటి, మీరు సమర్పించిన దాన్ని ఈనాడు రాతపూర్వకంగా రాసింది. మరి ఈ రాతపూర్వకంగా రాసిన దాంట్లో రాబడి లేదు, ఆదాయం పడిపోయినాయి, రెవెన్యూ రాబడి లేకపోగా లోటు పెరిగిపోతుంది. అంటే 2,34,140 కోట్ల రూపాయలు మనం ఆర్థిక రాబడి మేము సాధిస్తామని చెప్పి మీరు కోతలకు వచ్చి ఇవాళ అది మీకు 1,40,000 కోట్లకు పడిపోయిందంటే అంటే 2,10,000 సవరించిన అంచనాల ప్రకారం ఏంటి? రేపు మార్చి 31 వరకు 2,17,000 కోట్లు అని చెప్తున్నారు. ఎంత అంచనా వేశారు? 2,34,000 చిల్లర అంచనా వేసి ఇప్పుడు సవరించిన దాంట్లో ఏం చెప్తున్నారు? ఇంకా మార్చి 31 దాకా టైం ఉంది, 2,17,000 అంటున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చింది 1,40,000 అని ఈనాడు రామోజీరావు గారు చెప్తున్నాడు. కొత్త బడ్జెట్ గురించి కూడా వారు చెప్తున్నారు. వారేమంటారు చూడండి, ఆర్థిక భారంపై స్పష్టత ఏది? అంటే మేము చెప్తున్నది వాస్తవం అని చెప్తున్నారు. వీళ్ళు బడ్జెట్ పెడతాం కూడా దొంగతనంగా పెడుతున్నారు, బడ్జెట్ కూడా సరిగ్గా పెడతలేదు, అప్పులు సరిగ్గా చూపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే వీళ్ళు కొత్తగా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 దాకా 98,065 కోట్ల మేరకు మాత్రమే రుణం తీసుకుంటాము, మేము అప్పుని కిందటి సంవత్సరం కంటే తగ్గిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ బడ్జెట్లో ఏం చెప్పారు? సవరించిన అంచనాల మేరకు 1,03,000 కోట్లు ఇప్పటికి అప్పు చేశాం కిందటేడని చెప్పారు. 1,03,000 కోట్లు వచ్చేడు 98,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 1,03,000 ఈనాడులో రాస్తారు వారు. చూడండి ఈనాడులో ఏమని రాస్తారంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 1,04,382 కోట్ల రుణం తీసుకుంటామని పేర్కొన్న సవరించిన అంచనాల ప్రకారం 1,03,631 కోట్లు మాత్రమే అవసరమయ్యాయని ప్రస్తావించింది. బహిరంగ మార్కెట్ నుంచి 80,456 కోట్ల రుణం అవసరమని పేర్కొన్న 79,456 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటున్న ఈ రుణాలను వివిధ రూపాల్లో ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే చెల్లిస్తున్న ఆ భారాన్ని రుణాలతో కలిపి చూపటం లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి అప్పులు లెక్కకి మిక్కిలి అప్పులు మీరు చేస్తున్నారని చెప్పని సాక్షాత్తు ఈనాడు వారే వారు ఘోషిస్తున్నారు. అంతేకాకుండా 2000 అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 దాకా 2,34,140 కోట్ల రూపాయల ఆర్థిక రాబడిని చేస్తామని అంచనాలు వేస్తున్నామని చెప్పి మీరు చెప్పారు. ఇవన్నీ బోగస్ లెక్కలు, డాంబికాలు కాదా అని నేను అడుగుతున్నాను. కిందటేడు మీ అంచనాలు ఎంత? 2,17,976 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్.